స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రము నాయన. జీవాధిపతి నీకే స్తుతి 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 స్వామి. ఉదయకాలం నాయన నీ దయతో నీ కనికరంతో స్వామి మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నావయ్యా. నీ మహాప్రేమకై స్తోత్రాలు స్వామి. నీ కరుణా సంపన్నుడా అయ్యా, కృపసూపుట్ల శరీముతుడు నాయన నీకు స్తోత్రమయ్యా. అందుకోసం మేము బతుకున్నాం, జీవిస్తున్నాం, చలిస్తున్నాం స్వామి. ఉదయకాల ప్రభా మరలా నీ సేవకులను జ్ఞాపం చేసుకోండి అయ్యా. పేతురు పత్రిక ధ్యానాలు చేస్తుండగా మీరే బలపరచండి అయ్యా, సహాయం చేయండి ప్రభు. నీ ఆత్మతో నింపండి, బలపరచండి. పరిశుద్ధ ఆత్మదేవ మెలికీషేదకుడా కూడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ప్రధాన యాజకుడు తండ్రి, మాకంటే ముందుగా వెళ్ళిన స్వామి, మమ్మల్ని కూడా ప్రభాని వెళ్ళిన మార్గంలో సిద్ధపరచండి. అటు ఇటు తొలగనివ్వకయ్యా. సక్కన ప్రభా నీ నియమంలో, నీ మార్గంలో, నీ చిత్తంలో ప్రభా, నీ సంకల్పంలో ప్రభా, నీ దయా సంకల్పంలో మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి, నడిపించండి. సక్కన ప్రభా ఆలోచన చెప్పండి అయ్యా. ప్రభా నీ మాటలు కొన్న సంపూర్ణ ఆలోచనతో నింపండి, అభిషేకించండి. ఆ పేతురు పత్రికలు ప్రభా నీ సుగుణాలు ప్రభా, నీ గుణాలు, నీ మహిమ గుణాలు కూడా ఉన్న శక్తి, జీవాన్ని, మహిమని ఒక్కొక్క గుణం ప్రభా, మహిమ గుణాలు ప్రభా 10 గుణముల మేము సంపూర్ణం కావాలా. ఒక గుణంలో కాదు నాన్న ప్రభా, నువ్వు సంపూర్ణ తండ్రి ప్రభా. నీ సంపూర్ణతలో మేమందరం కూడా పరిపూర్ణం కావటానికి దాసులు అభిషేకించండి, బలపరచండి, సహాయం చేయండి. క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ప్రభా కాటకు సహాయం చేయండి, బలపరచ అభిషేకించమని నీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. 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 ప్రార్థించిన రాబర్టయ్య గారికి వందనాలు. యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిచర్య వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ యేసయ్య పొందుకొనుగాక. ఆమేన్. మంచిది. మనందరం కూడా 2వ పేతురు పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఈ 2వ పేతురు పుస్తకంలో మనం 5వ వచనం నుండి 7, 8 వచనాల వరకు మనం చదువుకొని ధ్యానం చేసుకుంటున్నాము. దయచేసి నిన్నటి దినాన నా ఆరోగ్యం బాగాక నేను లైవ్లోకి రాలేకపోయాను. మంచిది. మీ అందరి ప్రార్థనల చేత దేవుడి ఉదయకాలంలో మరలా కృపను అనుగ్రహించాడు. దయచేసి గమనించండి. ఖచ్చితంగా మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో దయచేసి నా కొరకు జ్ఞాపకం చేసుకోండి. క్రూర మృగాల మధ్యలోకి, భయంకరమైన మనుషుల మధ్యలోకి, దుర్బోధకుల మధ్యలోకి వెడుతూ సేవకుల కూటాలను నడిపిస్తూ మరి ఎంతో భారభరితమైన పరిస్థితుల్లో మా ప్రయాణాలు ఉంటున్నాయి. మా కలిగినవన్నీ కూడా ఖర్చు పెట్టుకొని మరి మేమే ఎదురు ఖర్చు పెట్టుకొని ఈ కూటాలకు వెళ్ళడం జరుగుతుంది, సేవకుల కూటాలకు. కాబట్టి ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా దేవుడు మాకు ఇచ్చిన వాటినే మరి నా సంఘ పిల్లలంతా కూడా ఇచ్చిన కానుకల్లోనే ఖర్చు పెట్టుకుంటూ ఈ సేవ జరుగుతుంది. కాబట్టి దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. 11వ తారీఖు అలాగే 12వ తారీఖు సేవకుల కూటాలు ఉన్నాయి. అలాగే మరలా శనివారం, ఆదివారం, మరలా సోమవారం నుంచి కూటాలు ఉన్నాయి. సోమవారం నుంచి ఇంచుమించుగా 18వ తారీఖు వరకు వరుసనే కూటాలు ఉన్నాయి. ఒక పక్క మార్నింగ్ లైవ్ ఇవ్వాలి, ఒక పక్క కూటాల్లో ఉపదేశాలు ఇవ్వాలి. దయచేసి శత్రువుని ఆటంకాలు లేకుండా జయించాలంటే మీ అందరి ప్రార్థన నాకు అవసరం. దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమతో బ్రతిమలాడుకుంటున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రయాణాల కొరకు రాబర్ట్ అయ్య గారు కూడా నాతో పాటు వస్తున్నారు కనుక సురేష్ అయ్య గారు కూడా నాతో పాటు వస్తున్నారు. దయచేసి మా ప్రయాణాల కొరకు ఖచ్చితంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. మనందరం కూడా 2వ పేతురు పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. 5వ వచనం నుండి 7వ వచనం వరకు నేను చదువుతాను. మరలా ఆ వాక్యాల్ని చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు
భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల ఇవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మలను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు పూర్వకాలములకు శుద్ధి కలిగిన సంగతి మరచి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. రైట్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ కలుగునుగాక. మంచిది. మనందరం కూడా ఇక్కడ 5వ వచనంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసి నేర్చుకుంటున్నాము. ఇక్కడ 5వ వచనంలో ఆ హేతువు చేత అనే మాట, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి అనే మాట, ఈ 2 మాటలు కూడా చిన్న విషయాలు కావు. మనందరం కూడా ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయాన్ని జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నెంబర్ 1, మనకి ఉద్దేశం ఉంది అక్కడ. అంటే ఏ ఉద్దేశం చేత మనము పరిశుద్ధతలో సంపూర్ణం అవ్వటం కొరకు ఈ గుణాలు మనకు కావాలో, అక్కడ మెయిన్ 5వ వచనంలో మనందరం కూడా ఉద్దేశాన్ని కలిగి ఉండాలని చెప్పబడింది. ఉద్దేశం అంటే ఏంటి? ఆ హేతువు చేత అనే మాట ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. రెండవది, ఇక్కడ రాయబడినది మాట చూడండి నాన్న, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. గమనించారా? పూర్ణ జాగ్రత్త అనంటే మనము సంపూర్ణంగా ఆ పైన 1వ వచనం నుండి 4వ వచనం వరకు ఉన్న గుణాలన్నిటిలో మనము సంపూర్ణులముగా, అంటే ప్రతి ప్రయత్నాన్ని మానక చెయ్యాలి. అంటే దేని కొరకు చేయాలి అనంటే, దేవుడు మనకిచ్చిన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరగబోయే సంగతులు యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియచేశాడు. 1, రక్షణ ఇచ్చాడు. 2వది, దేవుని నీతినిచ్చాడు. 3వది, విశ్వాసాన్ని ఇచ్చాడు. వాటి ద్వారా సమాధానాన్ని, కృపను, సమాధానాన్ని ఇచ్చాడు. మహిమా గుణాలు ఇచ్చాడు. దేవుని పిలుపునిచ్చాడు. అలాగే ఆ అనుభవ జ్ఞానాన్ని, యేసుక్రీస్తులో ఉన్న అనుభవ జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగే వాగ్దానాలు ఇచ్చాడు. వీటన్నిటి ద్వారా మనము ఈ లోక సంబంధమైన దుష్టత్వం నుండి మనందరం కూడా విడిపించబడాలి. విడిపించబడమే కాకుండా మనందరం దైవ స్వభావంలోకి పాలిభాగస్తులము కావాలి. ఇంతకీ ఏంటయ్యానంటే, మొదటి వచనం నుండి కూడా ఏ పదం తీసుకున్నా, రక్షణ అన్నా, నీతి అన్నా, లేకపోతే సమాధానం అన్నా, విశ్వాసం అన్నా, రక్షణ అన్నా, ఈ దైవత్వంలో ఉన్న మహిమా గుణాలన్నా, పిలుపన్నా, వాగ్దానాలన్నా, వీటన్నిటిలో మనకు కనపడేది ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధత. మీరు ప్రారంభ వచనాల నుంచి మనం ఇంచుమించుగా 4వ వచనం ముగింపు వరకు కూడా ప్రతి పదం వెనుక మనందరం కూడా పరిశుద్ధులముగా ఉండాలి అని దేవాది దేవుడు చెబుతున్న విషయాన్ని మనం గుర్తుపట్టాలి. రక్షణలో పరిశుద్ధత ఉంది. మీరు చాలా జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవుని నీతిలో, విశ్వాసంలో, గమనించారా? దైవ గుణాలలో, వాగ్దానాలలో, పిలుపులో, భక్తిలో, అన్నిటిలో కూడా పాపం నుండి విడిపించబడి పరిశుద్ధమైన జీవితం కొరకు మాత్రమే ఈ వాక్యాలన్నీ కూడా రాయబడ్డాయి. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అంటే, ఈ హేతువు చేత, అంటే ఇవన్నీ కూడా దేవుడు మనకు పరిశుద్ధపరచబడ్డానికి కావలసిన గుణాలన్నీ కూడా ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆ ఇచ్చిన గుణాలన్నిటినీ కూడా మనము సమకూర్చుకోవాలి. మనము సమకూర్చుకొని వాటి ద్వారా సంపూర్ణం చేయబడినప్పుడు
మనం పరిపూర్ణమైన పరిశుద్ధులముగా మార్చబడగలము. ఒకవేళ అలా లేకపోతే మనకు ఏ ప్రయోజనం లేదు అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో అర్థం కాని పరిస్థితులే ఉన్నాయి. పరిశుద్ధమైన జీవితాన్ని తప్ప మిగతా అన్ని లక్షణాలను సంపాదించుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా రకాలుగా మోసగించబడ్డాన్ని మనం చూస్తున్నాం. గమనించారా? ఇక్కడ ఈ 8 గుణ లక్షణాలు కూడా మనం పరిశుద్ధపరచబడిన తర్వాత దేవుని వలన మనకు అనుగ్రహించబడే 8 గుణ లక్షణాలు మనలో సంపూర్ణం చేయబడాలి. ఎలాగా? ఒకటి పర్పస్ ఉంది, రెండవది మనం ప్రయత్నం చేయాలి, వర్క్ చేయాలి, మూడవది ఫినిష్ చేయాలి, అంటే ముగించాలి. ఈ సంపూర్ణమైన లక్షణాలు, గుణ లక్షణాలు అన్నీ కూడా మనలో దైవత్వంలో ఉన్నటువంటి మహిమా గుణాల ద్వారా, యేసుక్రీస్తులో ఉన్న అనుభవ జ్ఞానం ద్వారా మనము సంపూర్ణం చేయబడాలి. గమనించారా? ఒకవేళ ఈ లక్షణాలన్నీ సంపూర్ణం చేయబడకపోతే మనలో దేవుడు కోరుకున్న సంపూర్ణమైన పరిశుద్ధత మనలో కనబడదు. గమనించారా? అందుకనే ఖచ్చితంగా మనందరం కూడా పూర్ణమైన జాగ్రత్త, అంటే మనం ఖచ్చితంగా ఈ 8 గుణ లక్షణాలు మన రక్త మాంసాల్లో సంపూర్ణంగా నెరవేర్చడానికి మనము మనకు కలిగినవన్నీ కూడా ఖర్చు పెట్టి మనం క్రీస్తు యొక్క పరిశుద్ధతలో సంపూర్ణం చేయబడి మనం ఎదగాలి. ఒకవేళ అలా గనుక ఎదగకపోతే ఏ ప్రయోజనం లేదు అనే సత్యాన్ని కూడా మనందరం గుర్తుపట్టాలి. ఊరికే భక్తి మనం అనుకున్నట్లుగా బ్రతకటం వలన ఏ ఉపయోగం ఉండదో. ఇక్కడ భక్తి చేసినప్పుడు, ఆయన ఇచ్చిన పరసంబంధమైన గుణాల ద్వారా భక్తి చేసినప్పుడు ఆ భక్తిని కూడా దేవుడు మాత్రమే అంగీకరించాలి. గమనించారా? ఇక్కడ మనం భూమండలం మీద చేసే భక్తిని పరలోక సంబంధమైన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఖచ్చితంగా అంగీకరించాలి. ఆయన అంగీకరించకుండా ఎన్నడూ కూడా మనం దేవుని యొద్దకు చేరలేము అనే సంగతి మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి జ్ఞానంగా అర్థం చేసుకోండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చెవిగలవారు విందురుగాక. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరలోకమందున్న దేవుడు రక్తమాంసాల్లో ఉన్న ఏ వ్యక్తినైనా అంగీకరించాలంటే దేవాది దేవుడు కోరుకున్న ఆయన పరలోకం నుండి మనకు అనుగ్రహించిన ప్రతి గుణ లక్షణాలను, రక్షణ కానివ్వండి, నీతి కానివ్వండి, విశ్వాసము కానివ్వండి, సమాధానం కానివ్వండి, పిలుపు కానివ్వండి, పరలోక సంబంధమైన మహిమా గుణాలు కానివ్వండి, యేసుక్రీస్తు రక్తమాంసాల్లో ఉన్న అనుభవ జ్ఞానం కానివ్వండి, దైవభక్తి కానివ్వండి, కావలసినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటన్నిటిని తీసుకొని మనలో పరిశుద్ధతను సంపూర్ణం చేసినప్పుడు దేవాది దేవుడు మనలను అంగీకరించాలి. చాలామంది జీవితంలో మనుషుల చేత అంగీకరించబడడం, నటించడం తెలుసుకున్నారు, కానీ వేషధారులై ఉండటం నేర్చుకున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే మన భక్తి దేవుని చేత అంగీకరించబడాలి. గమనించారా? అందుకనే విశ్వాసాన్ని ముందల ప్రారంభించాడు. భూమండలం మీద దేవుని గుణలక్షణముల ద్వారా మన విశ్వాస జీవితం ప్రారంభం కావాలి. అందుకనే పేతురు పత్రికలో మొట్టమొదటి గుణలక్షణం ఏమని రాశాడంటే విశ్వాసము అని రాశాడు. అంటే ప్రారంభంలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ద్వారా మాత్రమే సద్గుణాలు వస్తాయి. సద్గుణాల ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా ఆశానిగ్రహం వస్తుంది. ఆశానిగ్రహం ద్వారా సహనం వస్తుంది. సహనం ద్వారా భక్తి వస్తుంది. భక్తి ద్వారా సహోదర ప్రేమ వస్తుంది.
సహోదర ప్రేమ ద్వారా దయావాత్సల్యం వస్తుంది. 8 గుణలక్షణాలు సంపూర్ణంగా మనలోకి వస్తాయి. ఎలా పడితే అలా రావు. దేవుని చేత మన విశ్వాసం అంగీకరించబడాలి. చూడండి, మనం మామూలుగా యోహాను సువార్తలో శతాధిపతి గురించి మనకు తెలుసు. 7వ అధ్యాయంలో శతాధిపతి గురించి 7వ అధ్యాయం మొదటి నుంచి కూడా ఆ మాటలు రాసి ఉంటాయి. మనం చదివితే, నేను చదువుతున్నాను చూడండి, పోనీ 7 నుంచి లేకపోతే 6 నుంచి చదువుతున్నాను చూడండి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడనని ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమో, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. నేను మహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే అది చేయుడని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఆ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుతున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నేనైనను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. గమనించారా? ఇశ్రాయేలీలోనే ఇంత గొప్ప విశ్వాసం చూడలేదని యేసు ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. గమనించారా? అంటే ఒక విశ్వాసం అనేది దేవుని సంతోషపెట్టేది, ఆయన ఆశ్చర్యపరిచేది. గమనించారా? ఈ విశ్వాసంలో ఆయన దేవుని దయ మీద ఆధారపడ్డాడు. కానీ తన అధికారం కానీ, తన ఇన్ఫ్లుయెన్స్ కానీ, తన భక్తిని కానీ, దేవుని యందు తను ఉంచిన నమ్మకత్వం కానీ, వాటి లేటి మీద ఆయన ఆధారపడలా. ఆయన కేవలం ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, ఆయన దయ చొప్పున మాట చెప్పినా చాలు, ఆయన మాట భూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అది నెరవేర్చబడుతుంది అని తన్ను తాను తగ్గించుకొని తన విలువనంతటిని పక్కన పెట్టి దేవునికి మాత్రమే విలువిచ్చాడు. అదే విశ్వాసానికి ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు అనేటువంటి సంగతిని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? విశ్వాసానికి ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు ఈ రోజున మన దగ్గర కనుక లేకపోతే పరిశుద్ధ సంబంధమైన ఏ గుణ లక్షణాలు మన జీవితంలోకి రావు. గమనించారా? విశ్వాసం అనే మాటతో పేతురు పత్రిక 5వ అధ్యాయం మరి 5వ వచనంలో, మొదటి అధ్యాయము 5వ వచనంలో అందుకనే విశ్వాసంతో ప్రారంభించాడు. విశ్వాసం అనేది పరిశుద్ధతకు సంబంధించిన అన్ని గుణాలకు ఆధారం. నా మాట జ్ఞానంగా అర్థం చేసుకోండి. చాలామంది ఈ విశ్వాసాన్ని భూ సంబంధమైన క్షయ వస్తువుల కొరకు ఎక్కువగా విశ్వాస విషయాలు వాడుతున్నారు. బిడలరా, విశ్వాస విషయాలు ఎప్పుడూ కూడా దేవుని చేత అంగీకరించబడే పరిశుద్ధతకు మాత్రమే ఉపయోగపడతాయి. చాలామంది ఈ విషయాలు గ్రహింపు చేసుకోలేక చాలామంది నష్టపోతున్నారు. దయచేసి వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దయచేసి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా, విశ్వాసాన్ని భూ సంబంధమైన క్షయ వస్తువుల కొరకు వాడొద్దు. ఎలా పడితే దాన్ని అలాగా ఊహించుకోవడానికి కుదరదు. విశ్వాసం ఎప్పుడు కూడా పరిశుద్ధ జీవితంతో ప్రారంభమవుతుంది. మళ్ళొకసారి చెప్తున్నాను, విశ్వాస జీవితం ఎప్పుడు కూడా పరిశుద్ధమైన జీవితంతో ప్రారంభమవుతుంది. అందుకనే హెబ్రీ పత్రికలో పరిశుద్ధత లేకుండా ఎవ్వడూ కూడా దేవునికి ఇష్టడుగా ఉండడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ శతాధిపతి దగ్గర దేవుడు చెప్పే ఆ మాట అదే. ఇతనిలో ఉన్నటువంటి విశ్వాసము ఇశ్రాయేలీలో నేను ఎవరిలో చూడలేదు. అంటే అర్థం ఏంటి?
విశ్వాసం అనేది తగ్గింపు జీవితాన్ని సూచించిద్ది. మన జీవితంలో పరిశుద్ధత మాత్రమే ఘనముగా ఎంచబడుతుంది. మిగతా శరీర సంబంధమైన ఏ విషయాలు కూడా ఘనముగా ఎంచబడదో. తగ్గించుకునేటువంటి శ్రేష్టమైన జీవితం ఉంటుంది. దయచేసి ఈ పదాలను జాగ్రత్తగా జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు పరమందున్న తండ్రి చేత ఏ జీవితం చేస్తే అంగీకరించబడ్డాడో, ఆయన ఎలాంటి జీవితం చేస్తే అంగీకరించబడ్డాడో మనం ఆల్రెడీ మనం హెబ్రీ పత్రికలో ఇప్పుడు చదువుకున్నాం. మళ్ళా నేను చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదన కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెనో. గమనించారా? అంటే ఈ రక్త మాంసాల్లో పరసంబంధమైనటువంటి దేవుడైనప్పటికీ కూడా రక్త మాంసాల్లో పరమందున్న దేవుని చేత అంగీకరించబడాలంటే చూడండి, ఆయన కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ప్రార్థన మరణము నుండి రక్షించగలవానికి. చూడండి, మన ప్రార్థనలో మరణం నుండి రక్షించేటువంటి గుణాలను అడుగుతామండి. మనం ప్రార్థనలో అడిగేది ఏంటంటే, ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు కాదు. ప్రభువా పాపాన్ని నాలో నుండి తొలగించు, పరిశుద్ధమైన నీ గుణములు నాకు కావాలి, పరిశుద్ధమైన గుణముల చేత పాపాన్ని నేను చంపాలి. ఇప్పుడు చూడండి, అందుకనే 2వ పేతురు పుస్తకంలో 1 నుంచి 4 వచనాల వరకు ఉన్నటువంటి గుణాలన్నీ కూడా పరిశుద్ధతకు సంబంధించిన గుణాలు. రక్షణ కానివ్వండి, మరి నీతి కానివ్వండి, విశ్వాసము కానివ్వండి, ఈ గుణాలన్నీ కూడా దైవ గుణాలు కానివ్వండి, మహిమా గుణాలు కానివ్వండి, క్రీస్తు శరీరధారి ఉన్న రక్తమాంసాల్లో ఉన్నటువంటి గుణాలు కానివ్వండి, మరి అనుభవ జ్ఞానం కానివ్వండి, ఆ వాగ్దానాలు కానివ్వండి, అన్నీ కూడా నిన్ను దేవుని యొక్క పరిశుద్ధతలోనికే నడిపిస్తాయి. ఇప్పుడు సంఘాల్లో సేవల్లో పరిశుద్ధతను విడిచిపెట్టి అనేక విషయాల కొరకు ప్రయాసపడుతున్నారు. మొదట దేవుని ఎదుట అంగీకరించబడ్డానికి పరిశుద్ధత ఒక్కటే ఆధారం. ఆ పరిశుద్ధతను కూడా సంపాదించుకోవాలంటే ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు మరణము నుండి రక్షించగలవానికి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గమనించారా? ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క రక్తమాంసాల్లో మనకి మాదిరి చూపించాడు. ఈ అంగీకరించబడ్డం అనేది కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుని చేతే మనము అంగీకరించబడాలి. మనుషులు ఎంతమంది నువ్వు మంచోడు అన్నా, గొప్పోడు అన్నా, పరిశుద్ధుడు అన్నా కూడా ఒక్కటి కూడా ఆ బిరుదులు, ఆ గొప్పతనాలు పరలోకానికి అంగీకరించబడవు. దయచేసి ఈ మాటలు జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. రైట్, ఇప్పుడు ఈ విషయాల్లో మొట్టమొదటి విషయాన్ని మనం పేతురుపత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మీ విశ్వాసమునందు అని ప్రారంభించాడు. అంటే ఏది ప్రారంభించబడినా విశ్వాసముతోనే ప్రారంభమవుతుంది. పరిశుద్ధతకు సంబంధించిన జీవితం విశ్వాసము ద్వారా ప్రారంభమవుతుంది. దయచేసి ఈ మాటలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గమనించారా? మనలో విశ్వాసాన్ని దేవుడు చూసి మన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఒకటి, దేవుని చేత అంగీకరించబడాలి. రెండవది, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. గమనించారా? మీ పైన పరిశుద్ధులు, నాయకులు, మీ కొరకు సంఘ విశ్వాసులైన సేవకులైన ఒక పరిశుద్ధులు, ప్రతిష్ఠితులు అనబడిన వాళ్ళు ఖచ్చితంగా అంగీకరించాలి. రెండవది, వాళ్ళు ఖచ్చితంగా మీ విశ్వాసం కొరకు సాక్ష్యము చెప్పేవారిగా ఉండాలి. నీతిమంతుల సాక్ష్యము దేవుడు అంగీకరిస్తాడు. దయచేసి ఈ విషయాన్ని మనం జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మన విశ్వాసం ఎక్కడికి నడిపిస్తుంది అంటే దేవుని యొద్దకు నడిపిస్తుంది, పరిశుద్ధుల యొద్దకు నడిపిస్తుంది, ప్రార్థనా జీవితంలోనికి నడిపిస్తుంది, తగ్గింపు జీవితంలోనికి నడిపిస్తుంది. గమనించారా? పరిశుద్ధుల సహవాసంలోకి నడిపిస్తుంది. గమనించారా?
నీతి కార్యాలు చేపిస్తుంది. విశ్వాసము ద్వారా యుద్ధాలు జయ జీవితంలోకి నడిపిస్తుంది. గమనించారా? ఈ గుణాలన్నిటిలో పాలు పంపులులోకి మనలందరినీ కూడా నడిపించేదే విశ్వాసం. ఒకవేళ విశ్వాసం లేకపోతే ఇప్పుడు మనలో ఉండేవన్నీ కూడా ఏముంటాయో తెలిసిన? దిగులు ఉంటుంది, భయం ఉంటుంది, బాధలు ఉంటాయి. ఇదేంటి దేవుడు నాకు ఇన్ని శ్రమలు నాకు పెడుతున్నాడేంటి అని చాలా రకాలుగా దిగులు పడుతూ బాధపడుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ఒక మార్గాన్ని సూచించేదిగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, ఒక టర్నింగ్ దగ్గర రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి యారో మార్కును చూస్తాం. యారో మార్కును ఫాలో అయితే విజయవాడ నుంచి హైదరాబాదు ఆ యారో మార్కు చూపించే విధానంలో మనం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చేస్తుంది. గమనించారా? ఒక యారో మార్కు లాంటిది ఏంటిది? విశ్వాసం. విశ్వాసం ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ఆ యారో మార్కును ఫాలో అయినప్పుడు ఎలాగైతే మనం హైదరాబాద్ చేరుకోగలుగుతామో, ఎగ్జాక్ట్లీ విశ్వాసం యొక్క మార్గంలో ఉన్నటువంటి గుణముల చేత, దైవత్వంలో ఉన్నటువంటి గుణముల చేత, దేవుని చేత అంగీకరించబడేటువంటి జీవితం చేత, దేవుని వలన సాక్ష్యం పొందినటువంటి జీవితం చేత మనము పరిశుద్ధతను సంపూర్ణము చేయగలుగుతాము. ఖచ్చితంగా గుర్తుపట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసం అనేది ఒక చెట్టు మొద్దు లాంటిది. ఇప్పుడు చెట్టు మొద్దులో నుంచే అన్నీ కూడా చిల్లలు కానివ్వండి, కొమ్మలు కానివ్వండి, ఆ కొమ్మలకు ఆకులు కానివ్వండి, ఆకులకు పక్కన ఫలాలు కానివ్వండి, చెట్టు యొక్క ఫలాలు కానివ్వండి, అన్నీ కూడా చెట్టు మొద్దు మీదే ఆధారపడుతుంది. చెట్టు మొద్దు గనుక లేకపోతే ఈ చిల్లలు, కొమ్మలు, ఆకులు, ఫలాలు ఏమీ ఉండవు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయాలు ఏంటంటే, ఖచ్చితంగా మన జీవితంలో విశ్వాసం అనేది ఒక మొద్దులాగా పనిచేస్తుంది. చెట్టుకు ఒక మొద్దు ఎలాంటిదో మన జీవితానికి విశ్వాసం కూడా అలాంటిది. లేకపోతే పరిశుద్ధతను సంపూర్తి చేయడంలో ఒక చెట్టుకు ముద్ద ఎలాంటిదో, వేరులు ఎలాంటియో అలాంటిది మన విశ్వాసము. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఇప్పుడు పులిసిన పిండి కొంచెమైనా కూడా ముద్దంతా పాడు చేసేస్తుంది. అంటే మనం చనిపోయే వరకు, లేకపోతే ఆయన రాకడ వరకు మనం పరిశుద్ధతలో సంపూర్ణం చేయబడి, దేవుని చేత అంగీకరించబడి, దేవుని చేత సాక్ష్యాన్ని పొందిన వాళ్ళమై మనము పరలోకానికి చేరాలి. ఎలా పడితే అలాగా మనకు కుదిరిన అనుకూలమైన భక్తి చేయడం ద్వారా మనం ఎన్నడూ కూడా చేరము అనేటువంటి సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఇక్కడ విశ్వాస సంబంధమైనటువంటి జీవితాలను మనం గనుక చూసినప్పుడు హెబ్రీ పత్రికలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం విశ్వాసానికి సంబంధించిన సంపూర్ణమైన సంగతులు అన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. ఇప్పుడు మనందరం కూడా విశ్వాసానికి సంబంధించినటువంటి మరి ఆ వేరు లాంటి, మొద్దు లాంటి, లేకపోతే ఒక యారో లాంటి ఆ విషయాలకు సంబంధించినటువంటి మూల విషయాలు మనకు అర్థం కావాలంటే మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇక్కడ విశ్వాసం యొక్క సంగతులను గురించి మాట్లాడడం జరుగుతుంది. చూడండి, నేను ఆ మాటలు చదువుతాను. విశ్వాసం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుంచి, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు
రుజువై ఉన్నది. దీనిని బట్టే పెద్దలు సాక్ష్యమును పొందిరి. గమనించారా? పరిశుద్ధమైన జీవితానికి నిన్ను పరిశుద్ధుల చేత అంగీకరించబడాలి. రెండవది సాక్ష్యాన్ని పొందాలి. ఇక్కడ చూడండి, విశ్వాసం అనేది నిరీక్షణకు సంబంధించింది. అది కూడా ఆ నిరీక్షణ నీకు నిజస్వరూపాన్ని ప్రత్యక్షపరిచిద్ది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదృశ్యమై ఉన్నవి అంటే అదృశ్యమైనవి అంటే కంటికి కనపడవు. అంటే నువ్వు విశ్వాసం ద్వారా అంగీకరించే విషయాలన్నీ కూడా కంటికి కనపడవు. గమనించారా? ఏవేవి కంటికి కనపడవు? దేవుడు కంటికి కనపడడం, లూసిఫర్ కంటికి కనపడడం, పరలోకం కంటికి కనపడదు, సింహాసనం కంటికి కనపడదు, పరిశుద్ధ పట్టణం కంటికి కనపడదు. గమనించారా? దేవుని నీతి కంటికి కనపడదు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో అదృశ్య రూపంలో ఉంటాయి, దేవునిలో అదృశ్య రూపంలో ఉంటాయి. అదృశ్యమైన వాటిని సంపాదించుకునేదే విశ్వాసము. గమనించారా? దానికి పరిశుద్ధుల సాక్ష్యం ఉంటుంది, దానికి పరిశుద్ధుల అంగీకారం ఉంటుంది. ఈ రోజుల్లో చాలామందికి ఈ అనుభవాలు తెలీదు. ఈ రోజుల్లో చూడండి, సేవకులు కూడా చాలామంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు దర్శనమిచ్చాడు, దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడు, ఇక నాకు ఎవరితో పని లేదు, నా పైన పరిశుద్ధులు అవసరం లేదు, నా పైన సాక్ష్యాలు అవసరం లేదు, నాకు నేనే సేవ చేస్తాను అనుకొని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి గమనించండి, అవి ఎప్పుడుకి అంగీకరించబడో అవన్నీ కూడా మధ్యలోనే రాలిపోతాయి. ఇప్పుడు విశ్వాసాన్ని గురించి ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే, అదృశ్యమైన వాటికి రుజువుగా నిజస్వరూపం ఉంది, ఆ నిజస్వరూపాన్ని విశ్వాసము ద్వారా మనం పొందుకోగలం, దానికి పెద్దల సాక్ష్యం కూడా పొందారు. మన పితరులు పరిశుద్ధులు కూడా సాక్ష్యం పొందారు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే విశ్వాసం అనేది మనలను ఎక్కడికి నడిపిస్తుంది? పరలోకానికి నడిపిస్తుంది, పరలోక సంబంధమైన గుణములలోకి నడిపిస్తుంది. దేవుని చేత అంగీకరించబడేటువంటి అదృశ్యమైన వాటిని అన్నిటినీ కూడా దృశ్యముగా ఉన్నట్టుగా నిజస్వరూపాన్ని ప్రత్యక్షపరుస్తుంది. దయచేసి మనం ఈ విషయాన్ని గమనించాలి. అందుకనే ఇక్కడ 11వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయుచున్నాడనియు నమ్మవలెను గదా. చూసారా? నమ్మకత్వానికి రుజువు విశ్వాసం. విశ్వాసాన్ని రుజువు చేసేది నిన్ను మొట్టమొదట దేవుడు. మనందరిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు మాత్రమే రుజువు చేయగలడు, దేవుడు మాత్రమే అంగీకరించగలడు. దేవుని చేత రుజువు చేయబడాలి, అంగీకరించబడాలి, సాక్ష్యాన్ని పొందాలి. ఈ 3 కార్యాలు దేవుని వలన కలిగితే అప్పుడు దేవుని చేత పంపబడిన సేవకుడు సంఘములో అంగీకరించబడతాడు. సంఘము సంపూర్ణతకు అంటే పరిశుద్ధతలో సంపూర్ణతకి అంటే యేసుక్రీస్తునందున్న విశ్వాసము, క్రీస్తు పరిశుద్ధుడు గనక అదే పరిశుద్ధతలో మనలను సంపూర్ణం చేస్తుంది మన విశ్వాసం. కానీ ఈ రోజుల్లో విశ్వాసాన్ని పెళ్ళిళ్ళకి నేను అలా వాడుకోవడం తప్పని నేను అంటలేదండి. ముందల మనలో ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి పరిశుద్ధత కొరకు వాడుకోవాలి. పరిశుద్ధత ద్వారా నీకు శరీర సంబంధమైనవి కావలసినవన్నీ కూడా దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని, అంటే ఆయన రాజ్యము, ఆయన నీతి అన్నీ కూడా అదృశ్యమైనవి. అవన్నీ కూడా విశ్వాసము ద్వారా దేవుని చేత అంగీకరించబడేవి. అవి పొందుకున్నప్పుడు మిగతావి ఈ శరీర సంబంధంగా అంటే భూమి మీద నీ అవయవాలు ఉన్నంత వరకు నీ అవయవాలకు, నీ శరీరానికి కావలసిన క్షేమానికి కావలసినవి అన్నీ కూడా దేవుని వలన నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించబడుతుంది. చాలామంది ఈ సంగతులు గ్రహింపు చేసుకోవాలని ఒక దైవజనుడిగా
మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను, దయచేసి ఈ వాక్యాలని ప్రేమతో అర్థం చేసుకోండి. గ్రహింపు లేకపోతే ఖచ్చితంగా పులిసిని పిండి మనలను ఖచ్చితంగా మోసం చేస్తుంది. 10 ఆజ్ఞలు పాటించిన నీలో ఉన్న పులిసిని పిండిని గుర్తుపట్టగలిగేది ప్రతిష్ఠితులైనటువంటి అపోస్తులు. వాళ్ళు రహస్యంగా మన దగ్గర మనం అనుసరించే విశ్వాసం 10 ఆజ్ఞలు అన్నిటిని కూడా సప్పరిచి ఏమీ లేకుండా క్లీన్గా నిన్ను తుడిచేసే పులిసిన పిండిని పట్టుకోగలిగిన శక్తి ప్రతిష్ఠితులైనటువంటి రక్తమాంసంలో లోకానికి పాపానికి పనికి రాకుండా, ఆశలకు పనికి రాకుండా కాల్చబడి బూడిదిగా మార్చబడిన శరీరాలకు మాత్రమే పులిసిన పిండిని పట్టుకునే సామర్థ్యం ఉంది. అందుకని యేసుక్రీస్తు పులియని రొట్టె వంటి వాడు అని రాయబడి ఉంది. గమనించారా? రక్తమాంసాల్లో ఏ పాపము దోషము లేనటువంటి దేవుడు ఆయన. అందుకనే ఈ భూమండలం మీద లోకానికి, ఆశలకి, పాపానికి, శరీర కార్యాలకి పనికి రాకుండా మరి కాల్చబడి బూడిదగా మార్చబడి తల్లిదండ్రులను, బంధుమిత్రులను, రక్త సంబంధులను, ఆ సమస్తాన్ని, ఆస్తి పాస్తుల్ని, ఇళ్ళు వాకిల్ని అన్నిటినీ ద్వేషించే మనసు కలిగి దేవుని యొక్క చిత్తం చేస్తూ నశించిపోతున్న ఆత్మల్ని పరలోకానికి సిద్ధపడి తన ప్రాణాన్ని కూడా నష్టపరుచుకునే వాని సేవ మాత్రమే పరలోకానికి అంగీకరించబడుతుంది. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం కూడా నేను చదువుతాను. చూడండి, 5వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. చూడండి, ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరి ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. అలాంటి మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేస్తేనే ఒక ఆత్మకు నిత్య రక్షణ ఇవ్వగలరు. ఎలా పడితే అలాగా సేవ చేస్తే రాదు. మెల్కీసెదెకు క్రమంలో సేవ చేస్తున్న దైవజనుడు చేతి కింద పంపబడిన సువార్తికులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు, ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీస్ అన్నీ కూడా దేవుని చేత అంగీకరించబడాలంటే వాళ్ళను ఇప్పుడు యేసుక్రీస్తు సృష్టికర్త సేవ చేయాల్సి వచ్చినా కూడా మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేయాల్సి వచ్చింది. ఆయన అహరోను క్రమంలో చేరక అని రాయబడి ఉంది. గమనించారా? అహరోను క్రమంలో చేరక మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేయవలసి వచ్చెను అని రాయబడి ఉంది. దయచేసి చూడండి, ఇక్కడ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతున్నాను. ఎవడునో ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనతను పొందును. అటువలే క్రీస్తు ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు కానీ నీవు కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పబడిన వాడే ఆయన మహిమపరిచెను. అంటే నీవు నిరంతరము మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పబడింది. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ, గమనించారా? అహరోను క్రమంలో ఆయన చేరకుండా మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేసినప్పుడు ఒక ఆత్మకు నిత్య రక్షణ ఇవ్వగలుగుతారు. ఈ రోజున సేవ చేస్తున్న సువార్తీకులకైనా, కాపర్లకైనా, బోధకులకైనా, ప్రవక్తలకైనా వాళ్ళ పైన నాయకులు ఎవరుండాలి అంటే మెల్కీసెదెకు అయి ఉండాలి. గమనించారా? లోకానికి పాపానికి పనికి రాకుండా శరీర రక్తమాంసంలో కడగబడి పరిశుద్ధపరచబడి బూడిదిగా మార్చబడినప్పుడు మాత్రమే అది గుడారంలో అతి పరిశుద్ధ స్థలములోకి చేర్చబడుతుంది. గమనించారా? ఇలాగ పరిశుద్ధతను సంపాదించుకొని దేవుని చేత అంగీకరించబడి దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి సంఘాలు, దైవజనులు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి అంగీకరించబడతారు, పరలోక రాజ్యానికి సిద్ధపడతారు. దయచేసి ఈ విషయాలను మనందరం కూడా గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక.
ప్రైజ్ అలాడ్. చూడండి, అందుకనే ఈ హెబ్రీ పత్రిక ప్రారంభం నుంచి కూడా 11వ అధ్యాయం విశ్వాసుల యొక్క హిస్టరీలను కూడా మనం చూడొచ్చు. చూడండి, 3వ వచనంలో హేబేలు విశ్వాసమును బట్టి అని రాయబడింది. 5వ వచనంలో హానోకు విశ్వాసమును బట్టి అని రాయబడింది. 7వ వచనంలో నోవాహు విశ్వాసమును బట్టి అని రాయబడింది. 8వ వచనంలో అబ్రహాము విశ్వాసమును బట్టి అని రాయబడింది. ఇస్సాకు యాకోబులు 9వ వచనంలో మరి విశ్వాసమును బట్టి అని రాయబడింది. మరలా 10వ వచనంలో అబ్రహాము విశ్వాసమును బట్టి అని రాయబడింది. 11వ వచనంలో శారాయి మరి విశ్వాసమును బట్టి అని రాయబడింది. యాకోబు 20వ వచనంలో యాకోబు విశ్వాసమును బట్టి అని రాయబడింది. 22వ వచనంలో లేకపోతే 24, 27 వరకు మోషే మరి విశ్వాసమును బట్టి అని రాయబడింది. 22వ వచనంలో ఏసేపు విశ్వాసమును బట్టి అంగీకరించబడినని రాయబడింది. అలాగే 29లో ఇశ్రాయేలీలు అంగీకరించబడిన అని రాయబడింది. రాహాబు 31వ వచనంలో అంగీకరించబడిన అని రాయబడింది విశ్వాసమును బట్టి. అలాగే గిద్యోను, బారాకు, సంసోను, ఇట్లా దావీదు, సమూయేలు, యెఫ్తా వీళ్ళందరూ కూడా 32వ వచనంలో విశ్వాసమును బట్టి వీళ్ళందరూ కూడా పరిశుద్ధుల జాబితాలు అంగీకరించబడ్డాయి. గమనించారా? ఇంకా విశ్వాసమును బట్టి వాళ్ళు యుద్ధాలు, పోరాటాలు జయించారు, జయ జీవితం చేశారు. దేనికి? ఈ భూమండలం మీద నువ్వు జయించాలన్నా లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుంచి రాయబడి ఉంటాయి. గమనించారా? లోకమును క్షమించండి, యోహాను పత్రిక 5వ అధ్యాయం 4 నుంచి 5, 6 వచనాల్లో లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అని రాయబడి ఉంటుంది. గమనించారా? అందుకనే విశ్వాసం అనేది మన జీవితంలో పరిశుద్ధమైన జీవితం చేయడానికి ప్రారంభములో ఉండవలసింది విశ్వాసము. విశ్వాసము ద్వారానే మనందరం కూడా పరిశుద్ధమైన జీవితం చేయగలుగుతాము అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? పరిశుద్ధమైన అంటే ఒక విశ్వాసము ద్వారా పరిశుద్ధమైన జీవితం చేసి దేవుని చేత అంగీకరించబడాలంటే విశ్వాసము ద్వారా పరిశుద్ధమైన జీవితం చేయడానికి దేవుడు మనకి ఇంచుమించుగా 12 గుణాలు ఉన్నాయండి. అంటే ఇంకా చాలా ఉండొచ్చు, ఎదిగితే దొరుకుతాయి. నేను వెతికినప్పుడు విశ్వాసము ద్వారా మనము పరిశుద్ధులముగా తీర్చబడేటువంటి గుణాలు మొత్తం దగ్గర 12 గుణలక్షణాల ద్వారా విశ్వాసము ద్వారా మనం పరిశుద్ధులముగా తీర్చబడగలము, పరిశుద్ధపరచబడగలము అనేటువంటి సత్యాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి నాన్న, మొట్టమొదటిది నేను చదువుతాను చూడండి. విశ్వాసం అనే దాని ద్వారా, విశ్వాసము ద్వారా మొట్టమొదట మన హృదయాలు కడగబడతాయి, లేకపోతే పరిశుద్ధపరచబడతాయి అనేటువంటి సంగతిని మనం గుర్తుపట్టాలి. చూడండి నాన్న, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 6 నుంచి చదువుతాను చూడండి. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతులను గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కములు జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నున్న దేవుడే ఏర్పరచుకొనినని, మీలో నన్ను దేవుడే ఏర్పరచుకొనినని మీరు తెలుసుకొనును, మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనలను వారికి ఏ భేదమైనను కనపరచలేదు. గమనించారా? 9వ వచనం, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి. గమనించారా? అంటే విశ్వాసం మొట్టమొదట మన అంతరంగ హృదయాలను పవిత్రపరుస్తుంది. మరి వినేవాళ్ళకి ఏమర్థమవుతుందో నాకు తెలియదు.
విశ్వసించినప్పుడు విశ్వాసం మొట్టమొదట మన అంతరంగ హృదయం మీద యుద్ధాన్ని ప్రకటించి హృదయంలో ఉన్న అన్క్లీన్ స్పిరిట్స్, అపవిత్రత అంతా కూడా శుద్ధి చేసేస్తుంది, పరిశుద్ధపరచబడతాం. మొట్టమొదట మన హృదయాన్ని, ఏ హృదయం అయితే మరి మనలను నిట్టనిలున నమ్మక ద్రోహం చేసి మోసం చేస్తుందో, ఇర్మియా పుస్తకం 9వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, దానిని గ్రహించగలిగిన వాడు ఎవడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఏ హృదయం అయితే నమ్మక ద్రోహం చేసి మన జీవితాల్ని మోసం చేసి, మన శరీరం ద్వారా ఆ మోసం చేసి మన ఆత్మను పరలోకానికి వెళ్లకుండా నరకానికి పంపించేది నెంబర్ 1 మన హృదయం, నెంబర్ 2 మన శరీరం. గమనించారా? మన హృదయం ఎవరికి కనపడదు, గమనించారా? ఇది అదృశ్యమై ఉంటుంది. విశ్వాసము ద్వారా అదృశ్య లక్షణాలలో మొట్టమొదట యుద్ధాన్ని ప్రకటించేది, ఎవరికి కనపడకుండా మన హృదయంలో ఉండి మోసం చేస్తున్న ఆ వేషధారణని మొట్టమొదట చంపేసేది విశ్వాసము. నువ్వు విశ్వసించినప్పుడు మొట్టమొదట నీ హృదయంలో ప్రపంచంలో ఎవ్వడికి కనపడకుండా రహస్యంగా ఉండే, అదృశ్యంగా ఉండే హృదయాన్ని ఖచ్చితంగా మన విశ్వాసం యుద్ధాన్ని ప్రకటిస్తుంది. గమనించారా? అందుకనే దావీదు అంటాడు, యుద్ధము యెహోవా చేస్తాడు, నేను చెయ్యను. నాకెంత అభిషేకం ఉన్నా యుద్ధం చేసేది దేవుడే. అంటే అర్థం ఏంటో తెలుసునా? మనలో ఉన్న ప్రతి అన్క్లీన్ సంబంధమైనటువంటి ప్రతి పాపం మీద యుద్ధం చేయగలిగింది విశ్వాసము, పరిశుద్ధత, ఆత్మ యొక్క గుణ లక్షణాలు. వీటి ద్వారా మాత్రమే శరీర కార్యాలను మనము చంపగలము. గమనించారా? అందుకనే 2 పేతురు పుస్తకం 1వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసము అని ప్రారంభించాడు. నీకు పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన, అదృశ్యమైన దేవుని శక్తి చేత నడిపించబడే గుణ లక్షణాలు విశ్వాసము ద్వారానే మనలో ప్రారంభమవుతాయి అనేటువంటి సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఒకవేళ అలా గుర్తుపట్టకపోతే నీ విశ్వాసం ప్రకృతి సంబంధమైంది, నీ విశ్వాసం లోక సంబంధమైంది, నీ విశ్వాసం నిన్ను ఖచ్చితంగా శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, దినాలకి, తద్దినాలకి వాడుకోవడానికి తప్ప ఉద్యోగాలకి, బిల్డింగులు కట్టుకోవడానికి, లోన్లకి, నీ శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి, ఇక రకరకాలైన వాటికి వాడుకుంటూ ఉంటారు. బిడ్డలారా, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మొట్టమొదట నీ విశ్వాసం అదృశ్యంగా కనబడుతున్న నీ హృదయంలో కనబడుతున్న శత్రు యొక్క గుణాల మీద యుద్ధాన్ని ప్రకటించేదే ఒరిజినల్ ఫెయిత్. గమనించారా? ఇప్పుడు మన హృదయాన్ని, అంతరంగాన్ని, వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలో మరి దైవజనులు ఉన్నారు, మరి సేవకులు ఉన్నారు, మరి విశ్వాసులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు. ఒక్కసారి మనల్ని మనం విమర్శించుకుంటే, విశ్వాసము ద్వారా నిజంగా దేవుడు మన అంతరంగాన్ని పరిశుద్ధపరిచాడా? మన అంతరంగ హృదయం పరిశుద్ధ గుణముల చేత అలంకరించబడ్డాయా? పరిశుద్ధ గుణములు సమకూర్చుకున్నామా? అందుకొరకు కష్టపడ్డామా? అందుకొరకు నీ ఎఫెక్ట్ అంతా కూడా ఉపయోగించావా? అవన్నీ ఏముండదండి. టచ్లు, బొచ్చులు, కర్చీఫ్లు, కొబ్బరి నూనెలు, క్షయమైపోయే వస్తువులను చూపించి మోసం చేసే మోసగాళ్ళని చాలా అద్భుతంగా వెంటబడి ఆ దుర్బోధనను విని మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున పరిశుద్ధుల యొక్క నడక చూసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ నడకలో దేవుడు ఏ రూట్ మ్యాప్ అయితే ఇచ్చాడో, ఏ గుణలక్షణాల ద్వారా పరిశుద్ధమైన జీవితం ద్వారా శరీర కార్యాలను చంపాలో అవన్నీ కూడా పరిశుద్ధుల ద్వారా, పత్రికల ద్వారా, సువార్తల ద్వారా, యేసుక్రీస్తు బోధించడం వలన, పరిశుద్ధాత్ముడు బోధించడం వలన, అపోస్తులు బోధించడం వలన అన్ని విషయాలు తేటతెల్లగా మనకు చెప్పబడ్డాయి. ఈ రోజున పరిశుద్ధులు సంఘాలకు ఏ ఉపదేశం ద్వారా మరి పాపాన్ని చంపి పరిశుద్ధులుగాను దేవుని రాజ్యంలో బ్రతికుండగానే దేవుని చేత అంగీకరించబడి సాక్ష్యం పొందిన వాళ్ళుగా ఉన్నారో ఈ రోజున ఎవ్వరికీ మతి లేదండి.
మతులు చెడిపోయినాయి. పరిశుద్ధులు సంఘాలను చూసి వాళ్ళు బ్రతికుండగానే మీరు పరలోక సంబంధులు, మీరు ప్రభువుని అపోస్తులను పోలి నడిచారు అని సాక్ష్యాలు పొందారు. ఈ రోజున ఏ దైవజనుడైనా ఒక విశ్వాసి కొరకు లేకపోతే తోటి దైవజనుల కొరకు ఇదిగో మీరు పరలోకానికి మమ్మల్ని పోలి అపోస్తులను పోలి యేసయ్యను పోలి నడుస్తున్నారు అని సాక్ష్యం చెప్పగలరండి మన గురించి? ఏమో, మీ మనస్సాక్షికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను, మీ మనస్సాక్షిని మీరే అడుక్కోండి. మరి దేని చేత అంగీకరించబడి అప్పగించబడ్డారో నాకు తెలీదు. మీ సాక్ష్యం, మీ కొరకు సాక్ష్యం ఎవరు చెబుతున్నారో నాకు తెలీదు. మీ హృదయాలకి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ప్రభు ఎదుట మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారండి, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇప్పుడు చదివినప్పుడు వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి, అంటే విశ్వాసం అనేది మన అంతరంగ హృదయాన్ని పవిత్రపరుస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. నెంబర్ 1, హృదయాన్ని కడిగి పవిత్రపరిచేది విశ్వాసము. గమనించారా? ఇక్కడే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 15 నుంచి కూడా మనం చదవచ్చు. 18 మూల వాక్యాన్ని మనం చూడవచ్చు. 15 నుంచి నేను చదువుతాను, చూడండి. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నీవు నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. గమనించారా? విశ్వాసము చేత పాప క్షమాపణ, పరిశుద్ధుల స్వాస్యములో పాలిపంపులు, పరలోక రాజ్యంలో పాలిపంపులు. అంటే విశ్వాసం లేకపోతే, గమనిస్తున్నారా, పాప క్షమాపణ ఉండదు. విశ్వాసం లేకపోతే పరిశుద్ధులలో పాలుపంపులు మనకు ఉండదు. అయ్యలారా, గుర్తుపట్టారా? ఈరోజున గుర్తుపట్టగలుగుతున్నారా? ఏమో నాకు తెలీదు. మీ హృదయాలకి మిమ్మల్ని అప్పగిస్తున్నాను దేవునికి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అంటే ఒక విశ్వాసం మన జీవితంలో ఏం చేస్తుంది? నెంబర్ 1 పాప క్షమాపణ. నెంబర్ 1 మన హృదయాన్ని కడిగి పరిశుద్ధపరిచింది. నెంబర్ 2 మన పాపాలని క్షమించి కడిగి పవిత్రపరిచింది. పాప క్షమాపణ కలుగుతుంది. మూడవది పరిశుద్ధుల స్వాస్యంలో పాలుపంపులు ఇస్తుంది. ఇది విశ్వాసం చేసేటువంటి పని. అర్థమైందండి? దేవుడు అద్భుతంగా నన్ను దీవించాడు, బిల్డింగ్ కట్టాను. ఏం సాక్ష్యాలండి అసలు? ఏమో నాకు తెలియదు. ప్రభుకి అప్పగిస్తున్నాను, ప్రభు చూసుకుంటాడు మీ సంగతి. గమనించారా? ఇప్పుడు మనం గమనిస్తే విశ్వాసము ద్వారానే పాపక్షమాపణ, విశ్వాసం ద్వారానే హృదయం పవిత్రపరచబడుతుంది, విశ్వాసం ద్వారానే పరిశుద్ధులలో స్వాస్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. గమనించారా? తర్వాత మూడవది చూడండి, రోమాపత్రికలో మనం చదవచ్చు. రోమాపత్రిక 3వ అధ్యాయం 21. అది అక్కడ ఏమని ఉంటుందంటే, నీతి ద్వారా మనం
ఆ, నేను చదువుతాను చూడండి. 22 3వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఇది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉంది. గమనించారా? విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా మార్చబడతాం. ఎవరి యందు విశ్వాసము? యేసుక్రీస్తునందు విశ్వాసం, ఆయన యందు ఉంచినటువంటి విశ్వాసం. గమనించారా? ఆ విశ్వాసము ద్వారా మనము దేవుని నీతిగా మార్చబడతాం. అంటే దేవుని చేత అంగీకరించబడే నీతి వేరు, భూ సంబంధమైన నీతి వేరు. దేవుని నీతి ఎప్పుడు కూడా పరిశుద్ధత ద్వారా ప్రేమిస్తుంది ఇతరులను. గమనించారా? ఈ రోజుల్లో చాలామంది గుర్తుపట్టలేని పరిస్థితులండి. ఒక తండ్రిగా, దైవజనుడిగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, దయచేసి గమనించండి, అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక మనిషిని నీతిమంతుడిగా మార్చేది విశ్వాసం. ఇప్పుడు చూడండి, ఎన్ని లక్షణాలు. హృదయాన్ని పరిశుద్ధపరిచింది, పాపం నుండి మనలను రక్షించి పాప క్షమాపణ కలగజేస్తుంది, పరిశుద్ధుల స్వాస్యంలో పాలు పంపులు ఇస్తుంది, దేవుని నీతిగా మనలను మార్చిద్ది, దేవుని చేత అంగీకరించబడే నీతిమంతులుగా మనలను చేస్తుంది. గమనించారా? ఈ గుణ లక్షణాలన్నీ ఇచ్చేది విశ్వాసమే. నేను అంటున్నాను, నేను విశ్వసించాను అని చెప్తున్నాను అని చెప్పుకుంటున్నారు. చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. నేను యేసయ్యను నమ్మాను, ఆయన్ని అంగీకరించాను అని చెప్తున్నారు. మరి అంగీకరించినప్పుడు హృదయం కడగబడిందా? పరిశుద్ధపరచబడిందా? మన పాపాలు క్షమించబడ్డాయా? మనం దేవుని చేత అంగీకరించబడే నీతిమంతులంగా మార్చబడ్డామా? పరిశుద్ధులలో మనకు స్వాస్యాలు అనుగ్రహించబడ్డాయా? పరిశుద్ధుల స్వాస్యాల్లో పాలు పంపులు మనకు దొరికినాయా? దావీదు అంటాడు, పరిశుద్ధుల స్వాస్యంలో నాకు పాలు పంపులు అనుగ్రహించబడిను అని అంటాడు. ఈ రోజుల్లో విశ్వాసం చేసే కార్యాలు ఎవరికి గుర్తు ఉండట్లా. చాలామంది నేను నమ్మాను కాబట్టి దేవుని దయ వలన బిల్డింగ్ కట్టాను, నేను నమ్మాను కాబట్టి దేవుని దయ వల్ల డిగ్రీ పాస్ అయ్యాను, నేను నమ్మాను కాబట్టి మంచి ఎర్రతోలు సంబంధం నాకు దొరికింది, నేను నమ్మాను కాబట్టి మరి ఏవో రకరకాల వాంఛలు, నేను నమ్మాను కాబట్టి నన్ను దేవుడు ఫారెన్ తీసుకెళ్ళాడు, అమెరికా తీసుకెళ్ళాడు. నువ్వు ప్రపంచ దేశాల్లో ఏ దేశానికన్నా వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పాపం నిన్ను ఎన్నడూ విడిచిపెట్టదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇతర దేశాలకు వెళ్తే స్వతంత్రం. ఎందుకంటే నువ్వే పాపం చేస్తున్నావు ఎవడు చూస్తాడు? ఏ పరిశుద్ధుడు నిన్ను చూస్తాడు? నీ ఇష్టం. సకల పాపాలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చేయాలంటే ఇతర దేశాలకి వెళ్ళిపోతున్నారు. గమనించారా? అక్కడ అనుకో ఎవడిష్టం వాడిదే, అక్కడ ఏదో పని చేసుకోవడం, వాడి ఇష్టం వచ్చిన పాపంలో పొరలటం, ఏమోనండి విచిత్రమైన కోరికలు. మళ్ళీ దానికోసం పాస్టర్లు ప్రార్థన చేయాలా? పాస్టర్ గారు మా వాడు అమెరికా వెళ్ళిపోవాలా, అక్కడ ఉద్యోగం చేయాలి, అక్కడే బతకాలా, ప్రార్థన చేయండి. అవునా? ఏమో, దేవునికి అప్పగిస్తున్నాను మీ హృదయాల్ని. నాకు తెలీదు, దేవుడే యుద్ధం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, రోమాపత్రికలో 5వ అధ్యాయం మనం 2 నుంచి చదివితే కృప వలన మనము అక్కడ నేను చదువుతాను చూడండి. 2వ వచనం నుంచి చదువుతాను చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి. చూసారా? విశ్వాసము వలన కృపయందు ప్రవేశము. గమనించారా? అంటే విశ్వాసం లేకపోతే కృపలో నీకు పాలు పంపులు ఉండవు. పరిశుద్ధులు సంఘాలకు రాసేటప్పుడు మీలో కృప విస్తరించాలి, సమాధానం విస్తరించునుగాక, కృపా సమాధానాలు మీకు విస్తరించునుగాక అంటే అర్థం ఏంటో తెలుసిన? రాబోయే ఉగ్రతలు, శ్రమలు అన్నిటినీ తట్టుకునే శక్తి నీకు కృప అనుగ్రహించింది.
అందుకనే మరి పౌలు, నేను వ్యాధితో రోగంతో బాధపడుతున్నానయ్యా, నన్ను స్వస్థపరచు అని అంటే, నా కృప నీకు చాలు అన్నాడు. అంటే కృప ఉన్నవాళ్ళు ఎన్ని రోగాలు వచ్చినా దైవిక స్వస్థతలో ఉండి దానిని జయించగలుగుతారు. తన ప్రాణాన్ని కూడా ద్వేషించి దైవిక స్వస్థతలో ఉండి వాళ్ళు బ్రతుకుతారు. తన ప్రాణాన్ని కూడా ద్వేషించి దేవుని చిత్తం చేస్తారు. ఈ రోజున దైవిక స్వస్థత అంటే అర్థం కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవకులు, విశ్వాసులు. దైవిక స్వస్థత లేనివాడు పాపి అని యేసు ప్రభు తన నోటితో యోహాను సువార్త 9వ అధ్యాయం చదువుకోండి, పట్టుకోండి ఆ మాటనే. ఎవరు చదువుతారు, ఎవరికి అర్థమైంది? నీకు పరిశుద్ధ లేఖనాల్లో ఏ వాక్యం తెలియాలన్నా పరిశుద్ధులు నీకు మార్గం చూపించాలి. పరిశుద్ధులు ఆలోచనకర్తలుగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు మాత్రమే దేవుని యొక్క మాటను పూర్ణంగా గ్రహించుకునేటువంటి కృపను ఇవ్వగలడు. పరిశుద్ధాత్మను పొందారంటే పరిశుద్ధాత్మను కూడా విశ్వాసం వల్ల పరిశుద్ధాత్మను పొందుతున్నామని వాక్యం రాయబడింది. అంటే విశ్వాసము పరిశుద్ధాత్మనిస్తుంది, విశ్వాసం మన హృదయాన్ని కడుగుతుంది, విశ్వాసం మన పాపాలని క్షమిస్తుంది, విశ్వాసం పరిశుద్ధుల్లో స్వాస్యాన్ని ఇస్తుంది, విశ్వాసం నీతిమంతులుగా మార్చింది, విశ్వాసం దేవుని కృపను పొందుకునేటట్టు నడిపిస్తుంది. ఇప్పుడు మనం నమ్మిన విశ్వాసంలో ఈ గుణ లక్షణాలు ఉన్నాయండి. ఒకవేళ ఈ గుణ లక్షణాలు లేకపోతే ఖచ్చితంగా మనల్ని నడిపించేది డూప్లికేట్ విశ్వాసం అనే సంగతి మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఈ రోజున డూప్లికేట్ విశ్వాసాన్ని నమ్ముకొని నడిపించబడే వాళ్ళు ఎక్కువైపోయారు. అదేనంటే మేము ఒరిజినల్ అంటున్నారు. నీ పైన మెల్కీసెదెకు లేకపోతే నువ్వు ఏ విశ్వాసంలో నడిపించబడుతున్నావో నీ జీవితంలో అడ్రస్ ఉండదు, గుర్తుపట్టలేవు. పులిసిన పిండి నిన్ను ఎలా మోసం చేస్తుందో, నీ భక్తిని ఎలా మోసం చేస్తుందో ఎన్నడూ కూడా నువ్వు గుర్తుపట్టలేవు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారండి? అందుకనే ఇంకా 5వ గుణ లక్షణం రోమాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, రోమాపత్రిక 16వ అధ్యాయం 26వ వచనంలో ఏమనుంటుందంటే, వారు విశ్వాసమునకు విధేయులవుట చేత అని రాయబడింది. అంటే విశ్వాసం లేకపోతే దేవునికి విధేయత చూపించలేం. రోమాపత్రిక ప్రారంభం వచనంలో నుండి రోమాపత్రిక ముగింపు వరకు కూడా విశ్వాసము ద్వారా మనము విధేయులమై అని రాయబడి ఉంది. ప్రారంభం కానివ్వండి, ముగింపు కానివ్వండి, మనము విశ్వాసము ద్వారా మనము విధేయత చూపించిన వారమై అని లేఖనాలు రాయబడ్డాయి. ఇప్పుడు నీకు విధేయత రావాలన్నా కూడా విశ్వాసము ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. ఖచ్చితంగా వాక్యం వింటున్న దేవుని పిల్లారా, ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందండి? అంతేకాకుండా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. ఇవన్నీ కాక విశ్వాసమను డాలును పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. గమనించారా? ఇప్పుడు దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నీ జయించాలంటే విశ్వాసం అనే డాల్ ఉండాలి. వింటున్న వాళ్ళకి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే అర్థం ఏంటి? అగ్ని బాణాలన్నిటినీ చల్లార్చే విశ్వాసం అనే డాల్ అంటే అర్థం ఏంటి? ఈ రోజున చూడండి, ఒక దుర్బోధ లేకపోతే ఒక దుష్టుడు వచ్చి ఏమంటాడో తెలిసిన, నిన్ను బాధ పెట్టి నీ గుండెల్ని పొడిచి చీల్చినంత డైలాగులు వేస్తాడు. నువ్వు అసలు విశ్వాసవే కాదు, నువ్వు భయంకరమైన పాపివని నిందలేస్తాడు. నిన్ను అవమానపరుస్తాడు. భయంకరమైన నిందలు, అవమానాలు. ఆ మాట వింటే నువ్వు ఊరేసుకొని చావాలనిపిస్తుంది.
అలాంటి అగ్ని వంటి మాటల చేత నీ మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు అపవాది వెంటనే ఆ అగ్ని బాణాలు చల్లారిపోతాయి. అంటే అర్థం ఏంటో తెలిసిన, ఆ అగ్ని బాణాలు నీ హృదయంలోకి రావు, నీకు తగిలి అవి చల్లబడిపోతాయి, ఆరిపోతాయి. ఒకవేళ నీ హృదయంలోకి వచ్చి నిన్ను బాధ పెట్టినంటే అసలు నువ్వు విశ్వాసివే కాదు, పిశాచివి. ఎవరి మాటలైనా విశ్వాసం కలిగిన వాడిని బాధ పెట్టి నలిగిపోయాడంటే అతను విశ్వాసి కాదు. గమనించారా? విశ్వాసం కలిగిన వాడిని టచ్ చేయదు, ఏ అగ్ని బాణాలు కూడా టచ్ చేయదు. తగులుతుంది కానీ ఆ నొప్పి ఉండదు, అతను హృదయాన్ని బాధ పెడదు. టచ్ చేస్తే అది పడిపోయి చప్పబడిపోద్ది, ఆరిపోద్ది. ఇప్పుడు దావీదు విశ్వాసం కలిగిన వాడు. గొల్యాతు డైలాగులకి ఇశ్రాయేలు సైన్యం అంతా గడగడలాడిపోతున్నారు. దావీదు ఒకటే చెప్పాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు వాడు దేవుని ప్రజల మీద యుద్ధానికి రావటం ఏంటి అసలు? గమనించాడా? వాడి మాట విని ఇశ్రాయేలు ప్రజలు, అన్ని లక్షల మంది సైన్యం కూడా వాడి మాటకు భయపడి గడగడలాడిపోయారు. దావీదు అంటాడు, విశ్వాసం కలిగినటువంటి దావీదుని ఆ గొల్యాతు మాట భయపెట్టలేకపోయింది, దిగులు పడలేకపోయింది, భయంతో వెనక్కి తిరగబుద్ధి కానీలా. దావీదు కూడా ఆ గొల్యాతు మాట తగిలింది, కానీ దావీదు విశ్వాసాన్ని టచ్ చేయలేకపోయింది. వెంటనే దావీదు అన్నాడు, యుద్ధం యెహోవా చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని జీవము గల దేవుని ప్రజలను బెదిరించటమా? చిచ్చి అన్నాడు. గమనించారా? దుష్టుడు వేసే అగ్ని బాణాలు ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసిని ముట్టలేవు, అవి తగిలి చల్లారిపోతాయి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటికి ఎన్ని చెప్పుకున్నాం? 6, దగ్గర 6, 7 చెప్పుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయండి. నేను దగ్గర 12, 13 చూసా మొత్తం రాత్రి. కనుక ఈరోజు ఉదయకాలంలో నా టైం అయిపోయింది. ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. దయచేసి నిజమైన విశ్వాసం, దేవుని చేత అంగీకరించబడే విశ్వాసమేనా మీరు నమ్మింది? లేకపోతే వెలుగుదూత మోసం చేసే డూప్లికేట్ విశ్వాసాన్ని, లోక సంబంధమైన విశ్వాసాన్ని, ప్రకృతి సంబంధమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారా? జాగ్రత్తగా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎందుకంటే విశ్వాసము ద్వారానే మన పరిశుద్ధత సంపూర్ణం చేయబడుతుంది. విశ్వాసము ద్వారానే మన రక్తమాంసాలు, శరీరాలన్నీ కూడా పవిత్రపరచబడతాయి. విశ్వాసము ద్వారానే పరలోక సంబంధమైన ప్రతి కార్యాలు మన రక్తమాంసాల్లో జరుగుతాయి, పరిశుద్ధపరచబడతాయి, పరిశుద్ధంగా మార్చబడతాం. లేకపోతే విశ్వాసం లేకుండా ఏ ఒక్కటి కూడా పర సంబంధమైన కార్యాలు మనలో జరగవు. కాబట్టి ఈ ఉదయకాలంలో దయచేసి ఈ విషయాన్ని గ్రహించుకొని మనందరం కూడా నూతన సంవత్సరంలో విశ్వాసము ద్వారా మరి హృదయం కడగబడిన వాళ్ళమై, మరి పాపములు క్షమించబడిన వాళ్ళమై, మరి పరిశుద్ధుల స్వాస్యంలో పాలు పంపులు పొందిన వాళ్ళమై, దేవుని నీతిగా మార్చబడి దేవుని కృపలో ప్రవేశించి మనందరం కూడా విశ్వాసానికి విధేయత చూపించిన వాళ్ళమై, మరి 6వది మరి ఆ సాతాను యొక్క అగ్ని బాణములు, 7వది సాతాను యొక్క అగ్ని బాణములు మనము చల్లార్చేటువంటి విశ్వాసం అనే డాలును కలిగి ఉండాలి. ఇవి ఉన్నాయండి. ఇవి లేకుండా మన జీవితంలో పరిశుద్ధత ఎన్నడూ సంపూర్ణం కాదు. అలాంటి మరి పరిశుద్ధతను సంపూర్ణం చేసే గుణాలు దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఈ ఉదయకాలంలో నీ దయను కనికరము చొప్పున ఈ ఉదయకాలంలో నీ స్వరాన్ని వినటానికి మాకు నా బిడ్డలందరికీ కృపను అనుగ్రహించావు. నీ చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ లైవ్లోకి తీసుకొచ్చి నీ శక్తి కలిగిన పరిశుద్ధతకు కారణమైన విశ్వాసమును గురించి మీరెంతో తేటగా మాతో మాట్లాడుతూ బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
11వ తారీఖు ఒంగోలు సేవకుల కోట ఉంది. 12వ తారీఖు చీరాల దగ్గర నాగేలంకలో మరి సేవకుల కోట ఉంది. అలాగే 15, 16, 17, 18 తారీఖుల వరకు కంటిన్యూగా మీటింగ్లు ఉన్నాయి. అనంతపూర్లో ప్లస్ ఇటు విజయవాడలో మీటింగ్లు ఉన్నాయి. దయచేసి ప్రయాణాల కొరకు, ఆరోగ్యం కొరకు, పరిశుద్ధమైన దేవుని స్వరం అనేక మందిని, సేవకులను, విశ్వాసులను పరిశుద్ధులుగా మార్చాలి. దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య కృప మీ అందరికి తోడైండునుగా. రాబర్టయ్య గారు, ప్రైజ్ లార్డ్. షీబా సిస్టర్ తల్లి మీరు రావట్లేదు, ప్రైజ్ లార్డ్. దీవెనమ్మ ప్రైజ్ లార్డ్. ఇసాకయ్య ప్రైజ్ లార్డ్. విజయనయ్య ప్రైజ్ లార్డ్. విజయ్ ప్రైజ్ లార్డ్. మరియమ్మ తల్లి ప్రైజ్ లార్డ్. సునీల్ అన్నయ్య ప్రైజ్ లార్డ్. రమేష్ అయ్య ప్రైజ్ లార్డ్. పురేందర్ నాన్న ప్రైజ్ లార్డ్. కృపారాజు ప్రైజ్ లార్డ్. మేరీ సరోజిని తల్లి ప్రైజ్ లార్డ్. జాన్సన్ అయ్య ప్రైజ్ లార్డ్. సురేష్ అయ్య గారు ప్రైజ్ లార్డ్. జాషు అయ్య ప్రైజ్ లార్డ్. లైవ్లోకి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. ప్రార్థన చేయండి. వందనాలు. ప్రైజ్ లార్డ్. మరలా రేపు ఉదయం కలుసుకుందాం.